హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్షన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనేమి రఫీన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు శాంసంగ్ వాళ్ళు రీసెంట్గా మన ఇండియాలో లాంచ్ చేసిన శాంసంగ్ గెలాక్సీ ఏ సిరీస్లో ఫోను A33 5G మొబైల్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నాకు క్విక్ రివ్యూని షేర్ చేస్తాను. జనరల్గా ఏ సిరీస్ అంటేనే ఆఫ్లైన్ సెంట్రిక్ ఫోను, ఆఫ్లైన్ షాప్స్లో ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. ప్రైజింగ్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అండ్ ఈ ఫోన్ మనకి అరౌండ్ 23,000 రూపాయల బడ్జెట్లోకి వస్తుంది విత్ కార్డ్ ఆఫర్స్తో. సో దీంట్లో మీకు 48 మెగాపిక్సెల్ కెమెరాతో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ కావచ్చు, అలాగే మీకు సూపర్ AMOLED డిస్ప్లే, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కావచ్చు, అండ్ శాంసంగ్ బిల్డ్ క్వాలిటీ కావచ్చు, ఫీచర్స్ కావచ్చు, అన్నీ కూడా సో దీంట్లో తీసుకొచ్చారు. యాక్చువల్గా టెక్నికల్గా దీంట్లో స్పెసిఫికేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి. జనరల్గా ఏ సిరీస్ ఫోన్స్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రైస్, సో ఆఫ్లైన్ నడుస్తుంది, ఆన్లైన్లో పెద్దగా ఎంతకంటే బెటర్ ఫోన్స్ అయితే మీరు చూసే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ ఫోన్ మనం అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని చూద్దాం. బాక్స్ పైన మీకు శాంసంగ్ గెలాక్సీ A33 5G అని రాస్తుంది. అండ్ బాటమ్ సైడ్ మీకు దీనికి సంబంధించిన కలరు, అలాగే ర్యామ్ వేరియంట్ అని చూపిస్తుంది. ఆసమ్ పీచ్ కలర్, ఇది 8GB 128GB మోడల్ మన దగ్గర ఉంది. బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ కూడా రాస్తున్నాయి. 90Hz రిఫ్రెష్ రేట్తో ఉండే AMOLED స్క్రీన్, అలాగే వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్, స్టీరియో స్పీకర్స్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తాయి దీంట్లో. 48 మెగాపిక్సెల్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్, ఇలాంటి ఫీచర్స్ అయితే ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్లో ఫోను, అలాగే ఒక ఛార్జింగ్ కేబుల్, యూజర్ మాన్యువల్, ఇవి మాత్రమే ఉంటాయి. ఇంకా మీకు ఛార్జర్ అయితే దీంట్లో ఉండదు, ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఇక దీనికి సంబంధించిన డిజైన్ విషయానికి వెళ్తే రీసెంట్గా వచ్చిన శాంసంగ్ అన్ని ఫోన్స్లో సేమ్ డిజైన్, సేమ్ ప్యాటర్న్తో ఉంటుంది. బ్యాక్ సైడ్ మీకు 4 కెమెరాల సెటప్ కనిపిస్తుంది. అండ్ మన దగ్గర ఉంది ఆసమ్ పీచ్ అనే కలరు, చూడటానికి మాత్రం గోల్డ్ కలర్ లాగా ఉంటుంది, లుక్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఈ పర్టికులర్ ఫోన్లో బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది, చాలా సాలిడ్గా ఉందన్నమాట. అండ్ మీకు ఇది రైట్ సైడ్ పవర్ బటన్, అలాగే వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది కదా, అందుకని మీకు పవర్ బటన్ మాత్రమే ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ స్క్రీన్ మీద ఉంటుంది. అండ్ టాప్లో మీకు సిమ్ ట్రే ఉంటుంది. సిమ్ ట్రే ఓపెన్ చేస్తే ఇది మీకు హైబ్రిడ్ స్టార్ట్తో వస్తుంది. అలాగే మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది. బాటమ్ సైడ్ మెయిన్ మైక్రోఫోన్ ఉంటుంది, టైప్ సి పోర్ట్ ఉంటుంది. ఒక స్పీకర్ ఇక్కడ ఉంటుంది, రెండో స్పీకర్ ఇక్కడ మీకు ఇయర్ పీస్లో ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది మీకు డ్యూ డ్రాప్ నాచ్తో వస్తుంది, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇది స్క్రీన్ సైజ్ మీకు 6.4 ఇంచెస్ ఉంటుంది. సో ఓవరాల్గా మీకు చేతిలో పట్టుకున్నప్పుడు చాలా సాలిడ్గా ఉంటుంది. శాంసంగ్ బిల్డ్ క్వాలిటీ మాత్రం ఆల్వేస్ చాలా బాగానే ఉంటుంది, ఇది కూడా మంచిగానే తీసుకొచ్చారు. అండ్ ఇది IP67 వాటర్ రెసిస్టెంట్, అలాగే డస్ట్ రెసిస్టెంట్తో కూడా తీసుకొచ్చారు. సో ఈ పట్ల బడ్జెట్లో మీకు ఇలాంటి ఫోన్ కావాలి, వాటర్ రెసిస్టెన్స్ కొంచెం అన్నా ఉండాలనుకుంటే మాత్రం ఇది మీరు కన్సిడర్ చేయొచ్చు ఈ పాయింట్ని. అండ్ శాంసంగ్ బిల్డ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది వెన్ కంపేర్ విత్ డిఫరెంట్ బ్రాండ్స్ అనమాట. ఇప్పుడు ఈ ఫోన్ బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ అనేది షేర్ చేస్తాను. శాంసంగ్ గెలాక్సీ A33 5Gలో మీకు 6.4 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్తో సూపర్ AMOLED డిస్ప్లే విత్ 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ ఈ డిస్ప్లేని వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5తో ప్రొటెక్ట్ చేశారు. అండ్ దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు ఎగ్జినోస్ 1280 ప్రాసెసర్ యూజ్ చేస్తారు. ఇది ఒక 5 nanometer ప్రాసెస్ మీద బిల్డ్ అయిన ఆక్టా కోర్ ప్రాసెసర్. మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 2.4 GHz స్పీడ్ ఉంటుంది. అండ్ దీంట్లో బ్యాక్ సైడ్ మొత్తం 4 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ కెమెరా, ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. రెండోది 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, మూడోది 5 మెగాపిక్సెల్ మ్యాక్రో, నాలుగోది 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ని ఇచ్చారు. ఫ్రంట్ సైడ్ మీకు 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ విత్ 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఛార్జర్ బాక్స్లో ఉండదు. అండ్ 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే One UI 4.1తో వస్తుంది. అండ్ ఈ ఫోన్ మీకు 2 సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తుంది. 4 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తారు, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక దీనికి సంబంధించిన యూజర్ ఇంటర్ఫేస్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే రెగ్యులర్ శాంసంగ్ ఫోన్స్లో ఉండే అన్ని యూఐలు ఒకేలాగా ఉంటాయి. ఇది One UI 4.1 చాలా లేటెస్ట్ ఫీచర్స్తో వీళ్ళు తీసుకొచ్చారు. అండ్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది, ఐకాన్ స్టైల్స్, అలాగే ఇంటర్ఫేస్లో లుక్ కూడా చాలా బాగుంటుంది. కలర్స్ కూడా చాలా బ్రైట్గా అనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇది ఒక 90Hz రిఫ్రెష్ రేట్తో వచ్చిన AMOLED స్క్రీన్, డిస్ప్లే బ్రైట్నెస్ కూడా చాలా మంచిగానే ఉంది. ఈవెన్ సన్లైట్ కండిషన్లో కూడా మీకు మంచిగానే కనిపిస్తూ ఉంది. అండ్ ఒకసారి యాప్స్ కూడా అబ్జర్వ్ చేస్తే యాప్స్ దీంట్లో మీకు కొన్ని థర్డ్ పార్టీ బ్లోట్వేర్ అప్లికేషన్స్ తీసుకొచ్చారు. అవి మీరు అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. మీకు నచ్చని ప్రతి యాప్ దీంట్లోంచి మీరు తీసేసుకోవచ్చు. అండ్ దీంట్లో డిఫాల్ట్గా శాంసంగ్ డైలర్ ఉంటుంది, శాంసంగ్ మెసేజింగ్ యాప్ ఉంటుంది, గూగుల్ మెసేజింగ్ యాప్ కూడా ఉంటుంది. మీకు నచ్చింది మీరు వాడుకోవచ్చు. కాల్ రికార్డింగ్ సపోర్ట్ అయితే దీనికి ఉంటుందన్నమాట. ఎలాంటి నోటిఫికేషను
ఇవ్వకుండా. సో ఇక దీనికి సంబంధించిన సెట్టింగ్స్లోకి ఒకసారి వెళ్తే ఇక్కడ మీరు అబౌట్ ఫోన్లో చూస్తే ఇది మీకు Android 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ అని చూపిస్తుంది. అలాగే ఒక అప్డేట్ కూడా వీళ్ళు రోల్అవుట్ చేశారు. లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ను వీళ్ళు ఇంప్రూవ్ చేసినట్టున్నారు. అండ్ దీంట్లో డిస్ప్లే విషయానికి వెళ్తే సో దీంట్లో కూడా మీకు కొన్ని ఆల్వేస్ ఆన్ డిస్ప్లే లాంటి ఫీచర్స్ ఉంటాయి. ఎందుకంటే ఇది AMOLED స్క్రీన్ కాబట్టి అన్ని ఫీచర్స్ దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ అడిషనల్ సెట్టింగ్స్లో మీకు కొన్ని శాంసంగ్ సంబంధించిన కొన్ని పర్సనల్ యాప్ ఫీచర్స్ కూడా ఉంటాయి. శాంసంగ్ డెక్స్ కావచ్చు, ఆండ్రాయిడ్ ఆటో కావచ్చు, ఇలాంటి చాలా వరకు ఫీచర్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ దీంట్లో మీకు ఒకసారి డిస్ప్లే నేను కొన్ని వీడియోస్ కూడా ప్లే చేసి చూశాను. వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇండోర్ కండిషన్లోనూ అలాగే అవుట్డోర్లో మీకు బ్రైట్నెస్ కూడా మంచిగానే అనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, దీనికి బ్యాక్ సైడ్ మొత్తం 4 కెమెరాలో మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ కెమెరా. సో దీంతో తీసిన ఫొటోస్ మాత్రం చాలా బాగున్నాయి. అండ్ ఇది మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇంకొంచెం స్టేబుల్గా ఇమేజెస్ అయితే మీరు షూట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా చూడవచ్చు, కొన్ని శాంపుల్స్ కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నారు. ఇమేజ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. రెండోది 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, పర్లేదు, ఇది కూడా మంచిగానే మీకు అనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇది కొంచెం పర్లేదు, అబోవ్ యావరేజ్ అని చెప్పాలి. ఇమేజ్ క్వాలిటీ మాత్రం మంచిగానే అనిపిస్తుంది. అండ్ దీంట్లో మీకు 5000 mAh బ్యాటరీ వస్తుంది. 25 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఛార్జర్ మాత్రం మీరు సపరేట్గా కొనుక్కోవాలి. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. విత్ కార్డ్ ఆఫర్స్తో ఇది అరౌండ్ మీకు 23,000 రూపాయల బడ్జెట్లోకి వచ్చేస్తుంది. శాంసంగ్ వెబ్సైట్లోను అమెజాన్లో దీన్ని తీసుకొస్తున్నారు. ఒక లుక్ అయితే వేయండి. జనరల్గా ఏ సిరీస్ ఫోన్స్ అంటే ఆఫ్లైన్ సెంట్రిక్ ఫోన్స్. ఆఫ్లైన్లో వీళ్ళు రకరకాల ఆఫర్స్ అవి ఇవి చెప్పి అమ్ముతూ ఉంటారు. సో ఇది ఆన్లైన్లో మాత్రం కొంచెం మన వాళ్ళు అంత ప్రైస్ అయితే పెట్టే అవకాశం అయితే లేదు. ఇది IP67 ఇలాంటి ఫీచర్ కావాలి, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కావాలి, శాంసంగ్ బ్రాండ్లోనే కావాలి, ఈ పర్టికులర్ బడ్జెట్లోనే కావాలనుకున్న వాళ్ళు ఒక లుక్ వేస్తారేమో. జనరల్గా అయితే మీకు నెంబర్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ అనేవి ఈ పర్టికులర్ బడ్జెట్లో మీకు అవైలబుల్గా ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ A33 5Gకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.